షుగర్ ఉన్నవాళ్లు ఏ పండ్లు నిరభ్యంతరంగా తినొచ్చు? మామిడి సంగతేంటి? మధుమేహ వ్యాధిగ్రస్తులు పండు తినకూడదన్న అపోహ చాలా మందిలో ఉంది. ఇది తప్పు అంటున్నారు వైద్య నిపుణులు. పండ్ల ద్వారా లభించే పోషకాలు శరీరానికి మంచే చేస్తాయి తప్ప హాని చేయవని, అందువలన దాదాపు అన్ని పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని వారు చెప్తున్నారు. ఒక్క నారింజ, జామ పళ్లనే కాకుండా వీరు తీసుకోదగిన మిగతా పండ్ల వివరాలు మీకిస్తున్నాం. యాపిల్. రోజుకొక యాపిల్ తింటే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెప్తూ ఉంటారు. అయితే తీయని యాపిల్ తినడానికి కొందరు షుగర్ పేషెంట్లు భయపడుతుంటారు. ఇవన్నీ అర్థం లేని భయాలని నిపుణులు కొట్టిపడేస్తున్నారు. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయని వారు చెబుతున్నారు. అరటిపండు. దీని షుగర్ ఉన్నవాళ్లు తినకూడదన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది శరీర ఆరోగ్యానికి అత్యవసరమైన పండు అంటున్నారు నిపుణులు. జీవక్రియకు ఉపయోగపడే B6 విటమిన్ అరటిపండులో సమృద్ధిగా లభిస్తుంది. అయితే లిమిటెడ్గా తినాలని చెప్తున్నారు. పుచ్చకాయ. ఇక నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయకు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆమడ దూరంలో ఉంటారు. ఈ పండుకు పూర్తిగా దూరంగా ఉండడం కన్నా కొన్ని ముక్కలను తీసుకుంటే మంచిదేనని, అంతేకాకుండా దీని జ్యూస్ తాగినా మంచి ఫలితాన్నే పొందవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. మామిడి మంచిదే. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండు తినకూడదని, తింటే ప్రమాదమన్న అపోహలు చాలానే ఉన్నాయి. తినాలని కోరిక ఉన్నా వాటిని దూరం పెట్టేస్తున్నారు. ఈ పండులోని గుణాలు టైప్ 2 డయాబెటీస్ను తగ్గించడానికి దోహదం చేస్తాయని అమెరికాలోని ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 12 వారాల పాటు 60 ఎలుకల మీద పరిశోధనలు నిర్వహించారు వారు. పండులోని తీపి కన్నా దీనిలోని పీచు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుందని వారు చెప్తున్నారు. సాధారణంగా చిన్న సైజు మామిడి పండు ద్వారా లభించే క్యాలరీలు 1.5 గోధుమ రొట్టెతో లభించే క్యాలరీలకు సమానం. కనుక మామిడి పండుని తినచ్చు. అయితే తినమన్నారు కదా అని అదే పని మీద ఉండకూడదు. అలాగే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే మాత్రం పొరపాటును కూడా తినకూడదు. ఎందుకంటే భోజనం వల్ల అప్పటికే మనకు కావలసినంత క్యాలరీలు, గ్లూకోజు లభిస్తాయి. ఈ క్రమంలో వెంటనే మామిడి పండును తింటే దాంతో లభించే క్యాలరీలు కొవ్వుగా మారతాయి. దానికి తోడు షుగర్ లెవెల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. అందుకే షుగర్ ఉన్నవారు మామిడి పళ్లను తినటానికి ఓ పద్ధతి ఫాలో కావాలి. షుగర్ ఉన్నవారు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో కానీ, మధ్యాహ్నం లంచ్లో కానీ, రాత్రి డిన్నర్ నడుమ మధ్య ఉండే సమయంలో కానీ మామిడి పళ్లను తినొచ్చు. అది కూడా సగం మామిడి పండును మాత్రమే తినాలి. దీంతో ఏ సమస్య రాదు. షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. నిజానికి మామిడి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారం మనం తిన్న తర్వాత అది రక్తంలో ఎంతసేపటికి గ్లూకోజ్గా మారుతుంది, ఎంతసేపటికి షుగర్ లెవెల్స్ని ప్రభావితం చేస్తుంది అనే ఓ కొలత. అది మామిడి పండ్లకు 100కు 56గా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా మీరు మామిడి పండును తినొచ్చు. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న విధానంలోనే తినాలి. బెర్రీ పళ్ళు. రకరకాల బెర్రీ పళ్ళు ఇప్పుడు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలోని చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరుకోదని, అందువలన వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. వీటిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.